ఓ విమానం పక్కకి ఒరిగిపోతున్నప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతారు. కాకపోతే దాంట్లో కూడా ఒక విధానం ఉంది అన్నటువంటి విషయం తాజాగా బయటకు వచ్చింది. ఏంటయ్యా అంటే ముంబై విమానాశ్రయ పరిసరాలు నివసిస్తున్న ముంబై వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి సంఘటన నిన్న చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా రంగులతో కూడినటువంటి భారీ బోయింగ్ 747 టేకాఫ్ అయింది. అయితే ఒక్కసారిగా ఎడం వైపుకి వంగేసింది, ఆ తర్వాత కుడివైపుకి వంగేసింది. ఆకాశంలో ఎగిరేటటువంటి ముందు జంబో జెట్ వింగ్ వేవ్ చేసింది. దీంతో ఒక్కసారిగా అదేదో కూలిపోతుందని అందరూ హాహాకారాలు చేశారు. అయితే ఇది ఒక ప్రొసీజర్ అట. పైలట్ ఆఖరి విమానయానం లేదా విమానాన్ని క్లోజ్ చేసేటప్పుడు అంటే దాని పదవి విరమణకి గుర్తించేందుకు ఉపయోగించేటటువంటి ఫార్ములా అట అది. ఎయిర్ ఇండియా బోయింగ్ 747లో ఇక ముగిసిపోతుంది ఆ శకం. ఎయిర్లైన్ 4 బోయింగ్ 747-400లని యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ బ్రోకర్ అయిన ఎయిర్సెల్కి విక్రయించేసింది. ఎందుకంటే వాటిని ఇక నడపడం లాభదాయకంగా లేదని మెజెస్టిక్ 747 దాని రెక్కలను ఒకవైపుకు వంచి ఆ పైన మరొక వైపుకు వంచి వీడ్కోలు చెప్పింది. అది తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.